అందరికీ ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున మనము తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు. మరి కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలండి. మరి ఆదివారం రోజున మనము చిన్న ప్రార్థన చేసుకుని, పాట పాడుకుని వాక్యదినం చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలను. మరి ఆదివారం రోజున నేను మిమ్మల్ని స్తుతించుకున్న భాగ్యం కలిసి మీకే వందనాలు తండ్రి. ఉదయం నుంచి ఇప్పుడు దాకా నాయన, రాత్రి నుంచి ఉదయం నుంచి ఇప్పుడు దాకా కంటికి రెప్పలా కాచి కాపాడిన మీకే వందనాలు తండ్రి. మరి లాస్ట్ వీక్ అంతట్లో తోడు మీకే వందనాలు తండ్రి. మరి కొత్త వారం రోజున మేము వెళ్ళుచుండగా మరి నాయన మీ కాపుదలు తెచ్చండి నాయన. మీ సహాయం మాకు కావాలి తండ్రి. మనుషులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది నాయన తండ్రి. నాయన ఆ విధంగా నేను మిమ్మల్ని మేము ఆశ్రయించే కృపంచ కోరుకుంటూ, మీ సన్నిధిలో మీ నడిచే కృపంచ కోరుకుంటూ నాయన, మరి మిమ్మల్ని తెలుసుతో క్షమించమని ఆది నుంచి అంతవరకు మీకు మహిమకరంగా ఇచ్చింది మరి పరిచర్య కార్యం జరిగే కొంచెం కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకుంటాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాట పాడుకుందామా? దినమెల్ల నే పాడిదా కీర్తించేదనే పాట. దినమెల్ల నే పాడినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగాను ఇలలో జీవింతునా, ఇలలో జీవించదా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నే పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగాను ఇలలో జీవించెదా, ఇలలో జీవించెదా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వాక్యదానం చేసుకున్నామండి. ఈరోజు మనం లూకా సువార్త 4వ అధ్యాయం నుంచి చూసుకుందాము. లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూద్దామండి. లూకా సువార్త 4 మొదటి 4 వచనాలు. మరి నేను చదువుతానండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓవర్కమ్ ద టెంప్టేషన్. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి మరి శోధనని ఎలా జయించాలి, శోధనని ఎలా జయించాలి, ఓవర్కమ్ ద టెంప్టేషన్. మరి లూకా 4వ అధ్యాయంలో మరి ఈ 4 వచనాలు చూసుకున్నట్లయితే అండి, మరి యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి, ఇక్కడ మనం ఫస్ట్ వచనంలో మనం చూసుకున్నట్లయితే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడే. ఎప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడైతాడు? యోర్దాను నది అని ఎందుకు ఇక్కడ రాశారంటే, యేసు వ్రాయబడిన వచన ప్రకారంగా యోహాను చేత మరి బాప్తిసం పొందుతాడు. సో పొందిన తర్వాత యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడైతాడు. అందుకే ఇక్కడ యోర్దాను నది నుండి తిరిగి వచ్చి, అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు ఎప్పుడైతే బాప్తిసం పొంది, నీళ్ళలో బాప్తిసం పొంది లేచిన తర్వాత, ఈ పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన ఫాస్టింగ్ ఉంటాడంట. 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆయన
ఫాస్టింగ్ చేసి వచ్చిన తర్వాత 40 డేస్ ఫాస్టింగ్ ఉంటాడంట. ఫాస్టింగ్ టైంలో అపవాది చేత శోధింపబడ్డాడంట. ఆయన మనిషి రూపంలోకి మన ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు అపవాది చేత శోధింపబడ్డాడంట. మనం ఏ విధంగా అయితే మనం కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత మనం కూడా అపవాది చేత ఎలా అయితే శోధింపబడతామో యేసు కూడా అలానే శోధింపబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రభు ఏం చెప్తున్నానంటే వాక్యము, ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా. సో 40 డేస్ అవి తీరిన తర్వాత అంటే 40 డేస్ అయిపోయిన తర్వాత ఆకలేస్తుందంట ప్రభుకి. ఎందుకంటే 40 డేస్ ఫాస్టింగ్లో ఉన్నాడు కాబట్టి బాప్తిసం తీసుకున్నాక ఆకలేస్తుందంట. వేసినప్పుడు ఇమీడియట్గా అపవాది ఎంటర్ అయిపోతుంది. అక్కడ ఆకలేస్తుందనగానే అపవాది ఎంటర్ అయిపోయింది. అపవాది ఎంటర్ అయిపోయి ఏమంటుంది, దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అంటే ఈ రాయిని రొట్టె అపవాది ఇమీడియట్గా అంటే వచ్చేసి ఆలోచన పుట్టించి ఈ రాతిని రొట్టె అవ్వమని చెప్పింది. ఎందుకంటే నీకు ఆకలేస్తుంది కాబట్టి ఈ రాతిని రొట్టె అవ్వమని చెప్పు, సో దట్ నువ్వు ఆకలేస్తుంది కాబట్టి నువ్వు ఇది తినచ్చు, ఇంకా నువ్వు దేవుని కుమారుడు కాబట్టి అని ఇక్కడ ప్రశ్నిస్తే అందుకు ఏమంటాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే మనుషుడు అంటే అలా అపవాది టెంప్టేషన్ చేయగానే టెంప్టేషన్లో పడలేదు. యేసు వాక్యం ద్వారా ఎలా సెలవిచ్చాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ వ్రాయబడి ఉన్నదని, రొట్టె వలన జీవించడని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయనకి రిప్లై ఏం చేశాడంటే వాక్యం ద్వారా మరి అపవాదికి, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే రొట్టె తినడం వల్లనే బ్రతకడు మనిషి. సో ఆల్టర్నేట్ వేస్ ఉంటాయి. మోస్ట్లీ దేవుని వాక్యం వల్ల బతుకుతాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సో ఆ టెంప్టేషన్స్కి టెంప్ట్ అవ్వకుండా మరి దేవుడు మరి ఏ విధంగా అయితే మరి స్ట్రాంగ్గా ఎదిరించాడు వాక్యం ద్వారా, మనం కూడా మన జీవితాల్లో ఈ వారమంతట్లో కూడా ఈ వాక్యాన్ని ధ్యానించుకుని లూకా 4 వచనాలు మరి వారమంతా ధ్యానించుకుని మనం దేవుడిలో నడుస్తున్నప్పుడు మరి బాప్తిజం పొందినా కానీ, దేవుడు పొంది చాలా రోజులైనా కానీ, చాలా సంవత్సరాలైనా కానీ, కొత్తగా బాప్తిజం పొందినా కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మరి యేసు ఏ విధంగా అయితే శోధనలు అనుభవించాడో మనకు కూడా అపవాది శోధనలు వస్తాయండి. మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత కంపల్సరీ వస్తాయండి. వచ్చినప్పుడు మనం దేవుడిలో బలంగా ఉండాలి, వాక్యం ద్వారా మనం కట్టబడి ఉండాలి. సో దట్ వాక్యం ద్వారా మనం మాట్లాడాలి, మనల్ని మనం బలపరచుకోవాలి. మరి మనకు శోధనలు వచ్చినప్పుడు మనం ఈ వాక్యం కూడా మనం చదువుకోవచ్చండి. మరి వారమంతట్లో కూడా మనం ఈ 4 వచనాలు ధ్యానించుకుని మరి ప్రభు నామాన్ని మహిమపరుద్దామండి. ఎటువంటి శోధనలు వచ్చినా మరి దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం ఆశించి బలంగా నమ్ముచు ముందుకు సాగుదాము. మరి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని పోచుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రమైన ప్రభా, మరి ఆదివారం రోజున మిమ్మల్ని స్తుతించుకునే భాగం కలిసి మీకే వందనాలండి. మరి లూకా సువార్త 4వ అధ్యాయం 4 వచనాలు చదివాం తండ్రి. ఏ విధంగా అయితే నేను మనుష్యుడు రొట్టె వలన జీవించడని రాయబడి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చారో, మరి సాతానికి ఆ విధంగా మేము కూడా వాక్యం ద్వారా ప్రతి అంధకార శక్తిని, ప్రతి మరి సాతాను శక్తుల్ని మా మీద వస్తుండగా, మా కుటుంబాల మీద వస్తుండగా వాక్యం ద్వారా మాట్లాడి, వాక్యం ద్వారా మరి చెప్పి, మరి ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళి కృపణ కోరుకుంటూ, ఈ వారమంతో ఈ వాక్యాన్ని ధ్యానించుకుని ముందుకెళ్ళి కృపణ కోరుకుంటూ, మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ, ప్రతి ఒక్క బిడ్డకు మీ వెంటనే దీవెనలు కలిగించండి. చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.